జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ విషయానికి వద్దాం. జూబ్లీ హిల్స్లో పోలింగ్ కంప్లీట్ అయింది. నిన్న ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చినాయి. ఆల్ ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. ఆయనకే ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినాయి. రేపు ఎల్లుండి ఉదయం పోలింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ రోజు మొత్తం బయటకు వస్తుంది. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఎక్కువసేపు మాట్లాడాల్సింది, జూబ్లీ హిల్స్లో పోలింగ్ 48.47%. అంటే కనీసం 50% మంది కూడా వచ్చి ఓటేయలే. నేను అనుకోవడం చాలామంది డబ్బులు తీసుకొని కూడా ఓటేయలే. లేదు, వీళ్ళు 2 లక్షలు 1,50,000 టార్గెట్ చేసుకున్నారు కదా, మరి వాళ్ళే వచ్చి ఓటేసిరా. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. మీరు అసలు ఓటు ఏ పార్టీ మీకు నచ్చకపోతే నోటా అవకాశం కూడా ఉన్నది కదా, మరి ఓటు హక్కు వినియోగించుకోవాలి అన్న సోయి ఎందుకు ఈ అర్బన్ ఏరియాలో ఉన్న ప్రజలకు లేదు? నేను అనుకుంటున్నా ఈ మొత్తం ఓట్లు వేసిన వాళ్ళు కూడా బస్తీల్లో ఉన్న వాళ్ళే, చదువుకున్నోళ్ళు, ఇళ్లలో మంచి మంచి ఇళ్లలో ఉండేటోళ్ళు, ఉద్యోగాలు చేసేటోళ్ళు ఈ ఓట్లు వేస్తలేరు. జస్ట్ 48.47% నమోదైంది. వాళ్ళు అంటున్నారు మొత్తం రౌడీలు వచ్చారు, మొత్తం వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళు అందరు ఓట్లు వేసుకుంటే, ఫేక్ ఓట్లు అన్నీ వేసుకుంటే ఇవాళ మరి 60% దాటాలి, అట్లీస్ట్ 60 అయినా టచ్ అవ్వాలి. అది కూడా లేదు కదా. మరి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో సేమ్ 47% ఏమో నమోదైంది. అసలు యాక్చువల్గా 5 గంటల వరకే 47% నమోదైంది. ఇక 6 గంటల వరకు ఇంకా చాలా పెద్ద ఎత్తున అవుతుందేమో, మినిమం 55 అయిద్దేమో అనుకున్నాం. అసలు అది కూడా లేదు. జస్ట్ ఓన్లీ లాస్ట్ 1 అవర్లో ఒక 1.47% ఏమో అయింది అంతే. ప్రజలు ఓట్లు వేయలే. సింపుల్గా ఉద్రిక్తతల మధ్య ముగిసిన ఎన్నిక, ఓటర్లకు పోటాపోటీగా నగదు, చీరల పంపిణీ, నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదులపైన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపైన కేసులు, కాంగ్రెస్ రిగ్గింగ్ను పోలీసులు అడ్డుకోవడం లేదంటూ మాగంటి సునీత ధర్నా. పాపం ఈమెకి తెలంగాణ మీద పెద్దగా సోయి లేదు, ఆమెకి తెలంగాణ గురించి తెలియదు. పైసలు వంచిరు అందరు వంచిరమ్మ తల్లి. పైసలు మీ వాళ్ళు ఇచ్చిరు, వీళ్ళు ఇచ్చిరు, వాళ్ళు ఇచ్చిరు, అందరు ఇచ్చిరు. హుజురాబాద్లో అడుగు మీ నాయకులు, మీకు హుజురాబాద్ తెలియదా, కరీంనగర్ తెలియదా, దుబాక తెలుసా, హుజురాబాద్ తెలుసా, మునుగోడు తెలుసా, అసలు ఆ ఏరియాల పేర్లన్నా తెలుసా మీకు? ఎంతెంత ఇచ్చారు అడుగు మీ నాయకులు అన్నాడు అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళు కూడా ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఏది మన జూబ్లీ హిల్స్లో వీళ్ళు కూడా పంచారు, కాదని అంటలేరు ఎవరు. వీళ్ళు సీరియల్ పంచితే మీరు కుక్కర్లు పంచారు, అవునా కాదా? ఇక మళ్ళా ఏదో అయిపోయింది, వాళ్ళు పైసలు పంచి డ్రామాలు ఎందుకు ఇవన్నీ? ఎట్లాగో ఓడిపోతామని ఇదేదో దొంగ ఓట్లు వేయించుకున్నారనే సాకును ముందు పెడితే అయిపోయి, ఇక దొంగ ఓట్లతో గెలిచిందని అనొచ్చు. అంతేనా? అంతకుమించి ఏమైనా ఆప్షన్ ఉందా? ఈ ఎలక్షన్స్లో మీరు ఓడిపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఓడిపోబోతున్నారు. బీఆర్ఎస్ ఓడిపోతుంది, ఆడ నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. 1,00,000 కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ప్రధానమైంది, మీరు ఏదైతే రౌడీ అని ప్రచారం చేశారో మీ ఓటమికి సగం అదే రౌడీ కారణమైంది. ఆ రౌడీ అనే నినాదము, రౌడీ అనే ఆ క్యాంపెయినే మీరు ఓటమికి కారణమైంది. ఇంకా భయంకరంగా మీరు ఏమన్నారు, వాళ్ళు ర్యాలీ చేస్తే వీళ్ళంతా అంతర్రాష్ట్ర ముఠాన్ అన్నారు. వాళ్ళు ఛాలెంజ్గా తీసుకున్నారు, మమ్మల్ని అంతర్రాష్ట్ర ముఠా అంటారా అని చెప్పి మిగతా ఎవరైతే వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకొని మిమ్మల్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. అయిపోయి మీరు మళ్ళీ రౌడీలు అనేసరికి బీసీలు అంతా పోలరైజ్ అయ్యారు. మా బీసీలని యాదవులను రౌడీలు అంటారని వాళ్ళు పోలరైజ్ అయిపోయినారు. ఇదంతా కేటీఆర్ స్ట్రాటజీ. కేటీఆర్ ఏ ఎన్నికను ఎత్తుకుంటాడో ఆడ మొత్తం పార్టీ మొత్తం సర్వనాశనం అయినట్టు. నేను ముందే చెప్పిన, ఇప్పుడు కాదు, ఇది 15 డేస్ బ్యాకే చెప్పిన. కేటీఆర్ ఎంటర్ అయ్యిండు, ఫస్ట్ ఏమన్నాడు, ముఖ్యమంత్రివా బోటి కొట్టుటోనివా అన్నాడు. నేను ఆ రోజే అన్నా, నువ్వు బోటి కొట్టుటోనివా అంటే ఎవరిని అంటున్నావు? నువ్వు ముఖ్యమంత్రిని ఇంకో పదాన్ని పెట్టి తిట్టుకో, మాకేమి ఇబ్బంది లేదు, తనుకోరి, నీళ్ళని బాయిలో దుంకుర్రి, మాకు సంబంధం లేదు. కానీ బోట్ ఎవరు కొడతారు అని ఆనాడు క్వశ్చన్ చేస్తే ఆపేసిండు దాన్ని. అది ఇక అంటలేడు. ఇక తర్వాత మళ్ళీ రౌడీ అని ఎత్తుకున్నాడు. ఆడబిడ్డనా రౌడీ బిడ్డనా అని మాట్లాడుకుంటా. మనం చాలా వీడియోలు చేసినాం. అసలు రౌడీ ఎవరు? 25 లక్షల ఎకరాలు తెలంగాణ ప్రజల ప్రభుత్వ భూములని కబ్జాలు చేసిన వాళ్ళు, రాయించుకున్న వాళ్ళు రౌడీలు అవుతారా? ఎవరు రౌడీ అవుతాడు? సో ఈ రౌడీ అనే పదమే, నినాదమే ఎలక్షన్స్లో బీఆర్ఎస్ని ఓడగొట్టింది. సింపుల్గా చెప్పాలంటే డబ్బులు ఇవన్నీ ఒక భాగం, 5% 10% ఇంపాక్ట్ ఉంటుంది. ఈ రౌడీ అనేది ఏదైతే తీసుకెళ్ళిరో ఒక పర్సన్ మీద ఇంత భయంకరంగా
దాడి ఏంటి అనే ఒక లైన్ చాలా బలంగా వెళ్ళింది. సో అందుకే వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా నవీన్ యాదవ్ కాంగ్రెస్ గెలవబోతుందని చెప్తున్నాయి. అండ్ ఇంకొకటి, నిన్న కూడా ఇప్పుడు 4-5 గంటల తర్వాత సమయంలో ఆమె బయటకు వచ్చి అరవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పడే ఓట్లు కూడా పడే కదా. ఇప్పుడు ఓట్లు వేసే వాళ్ళు ఏమనుకుంటారు, కొంత కాన్స్టెంట్గా ఉన్న వాళ్ళు అరే వీళ్ళు ఓడిపోతున్నారే అందుకే బయటకు వచ్చి అరుస్తున్నారని అనుకుంటారు. అందులో ఆమె లాంగ్వేజ్ చూస్తే ఆమె యాస తెలంగాణ యాస అద్భుత, ఆమె మొత్తం ఆంధ్ర భాష మాట్లాడుతున్నది బయటకు వచ్చి. అంతవరదాకా ప్రచారంలో సైలెంట్గా ఉన్నది, బయటకు వచ్చి నేను చూస్తాను మీ సంగతి 14వ తేదీ తర్వాత అంటున్నది. అంతకుముందు ఏమి ఏడ్చింది. ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినాయి. ఏసేటోళ్ళు కూడా ఆగిపోయారు. ఇది కూడా కేటీఆర్ స్ట్రాటజీని, కేటీఆర్ కౌశిక్ రెడ్డి. మీరు ఎలక్షన్ కేసీఆర్ దగ్గర నుంచి ఆయన నేర్చుకోవాలి కదా. ఆయనని బయటికి రాణిస్తలేరు, ఆయన కూడా వస్తలేడు. ఎట్లా ఓడిపోయే ఎలక్షన్ ఇది, వీళ్ళు వినరని ఆయన నా మాట, నేను చెప్పినా వినరు, వీళ్ళు ఒక దీంట్లో ఉన్నారని చెప్పి ఆయన కూడా బయటకు వస్తలేడు. ఎలక్షన్ మొత్తం వీళ్ళు తీసుకున్నారు. హరీష్ రావు ఉన్నాడు, కొంత చేయగలుగుతాడు. హరీష్ రావు వాళ్ళ ఫాదర్ చనిపోయి ఆయన ఇక నాకెందుకు రాని ఇల్లంతా పోనీ అమ్మ ఏమన్నా కానీ అని ఆ కేటీఆర్ మీద వదిలేసిండు. ముందే చెప్పినాం మేము ఇదంతా. ఇగో అధికార పార్టీదే పైచేయి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినాయి. వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఓటింగ్ శాతం పార్టీల వారీగా. చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ 46% కాంగ్రెస్కి ఇచ్చింది, 43% బీఆర్ఎస్కి ఇచ్చింది. బీజేపీ 6% ఇచ్చింది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ కూడా ముందు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి వీళ్ళు ఇలా ఏ కేకే సర్వే లేదు. ఈ కేకే అడిగిపోయిండు. విషయం ఏంటంటే కేకే కూడా ఎగ్జిట్ పోల్ సర్వే చేసిండు. వాళ్ళ టీంలు మొత్తం ఈ 407 పోలింగ్ బూత్లలో తిరిగిరు. ఒక 3-4 సంస్థలు తిరిగినాయి. అందులో కేకే సర్వే ఒకటి. కొంతమంది అసలు తిరగలేదు, ఏదో నోటికి వచ్చింది రాసిరి, ఆన్లైన్లో చూసి 2%, 3% మార్జిన్ పెట్టేసి గిక్ పడేసిరు. సో కేకే తిరిగి మరి ఎందుకు ఇవ్వలేదు? ముందేమో పెయిడ్ సర్వే అది, ఎందుకంటే 17% ఓటు శాతంతో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పింది, అది పెయిడ్. అది ఇప్పుడు ఒరిజినల్ ఇచ్చింది అనుకోండి, ఇచ్చేది పోతుంది. సో కాబట్టి ఆల్రెడీ డబ్బులు తీసుకుని కదా, ఒకవేళ ఒరిజినల్ ఇచ్చిన ఎందుకు ఇచ్చినామని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు. సో కాబట్టి తను కూడా సర్వే చేసిండు, రిపోర్ట్ నెగిటివ్ ఉంది, తనకు అనుకూలంగా లేదని చెప్పి తను పక్కన పెట్టిండు. వాళ్ళు ఎందుకు మరి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలే? గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళు. ఇది ఒక ఎగ్జాంపుల్, వాళ్ళు ఓడిపోతున్నారు అనడానికి. హెచ్ఎంఆర్ సర్వే 48.3 కాంగ్రెస్, 43.18 బీఆర్ఎస్, అంతా ఒక 5%, 6% ఎడ్జ్ ఇచ్చారు. స్మార్ట్ పోల్ 48.2 కాంగ్రెస్, 42.1 బీఆర్ఎస్. నాగన్న సర్వే 47 కాంగ్రెస్, 41 బీఆర్ఎస్. జన్మైన్ సర్వే 42.5 కాంగ్రెస్, 41.5 బీఆర్ఎస్. సో వీళ్ళు నేరో ఉన్నది, జస్ట్ 1-2% ఉన్నది. ఆరామస్థాన్ 47.49 కాంగ్రెస్, 39.25 బీఆర్ఎస్. బీజేపీ 9.39. మిషన్ చాణక్య 39.43 కాంగ్రెస్, 41.60 బీఆర్ఎస్. బీజేపీ 18.97. సో ఒక మిషన్ చాణక్య అనే సర్వే సంస్థ కొంత బీఆర్ఎస్కి ఎడ్జ్ ఇచ్చినట్టుగా కనబడుతున్నది. క్యూమేగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ 41 కాంగ్రెస్, 45 బీఆర్ఎస్ అట. 9 బీజేపీ, 5 ఇతరులు. సో వీళ్ళు కూడా ఒక 2 సంస్థలు బీఆర్ఎస్కి ఎడ్జ్ ఇచ్చినాయి. మరి వీళ్ళు సర్వే చేసిరా, ఏం చేసిరో తెలియదు. నేను అనుకుంటున్నా ఇప్పుడు కూడా అన్ని సర్వే సంస్థలు చేసింది కూడా పూర్తిగా మనం నమ్మాల్సిన అక్కర్లే. అల్టిమేట్గా మనం రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాల్సింది. కాకపోతే ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి గొడవ చేయడము, దొంగ ఓట్లు వేయించుకున్నారు మీరు అని చెప్పడం, అంటే దొంగ ఓట్లు వేయించుకున్నారు కాబట్టి వాళ్ళే గెలవబోతున్నారని చెప్తున్నట్టేనా? సో ఇవన్నీ వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోయినారు. ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయారు కాబట్టి మనకు అర్థమవుతుంది ఇది నవీన్ యాదవ్ వైపుగా ఎలక్షన్ వెళ్ళింది అని. పైసలు అయితే బాగా పంచిరండి, డౌట్ ఏం లేదు. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు కూడా ఎంతో కొంత ముట్ట చెప్పారు. అంటే వాళ్ళు 50,000 ఓట్లకో 1,00,000 ఓట్లకో ఇచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు.